ఇప్పుడే ఆంధ్ర వార్త. కాంగ్రెస్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు కాంగ్రెస్లో తొలి గట్టి ఎదురుదెబ్బ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. ఎన్నికల వేళ బీఆర్ఎస్ బీజేపీ 17 స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను అనౌన్స్ చేశారు. కాంగ్రెస్ 14 స్థానాలకు తమ అభ్యర్థులను అనౌన్స్ చేసిన విషయం కూడా తెలిసిందే. ఇక తెలంగాణలో పెండింగ్ 3 స్థానాలపై కాంగ్రెస్ కసరత్తు పూర్తయినట్టు తెలుస్తుంది. నేడు సాయంత్రం 3 స్థానాల అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ అభ్యర్థులు దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది. ఖమ్మం నుంచి పొంగులేటి ప్రసాద్ రెడ్డి, కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్, హైదరాబాద్ నుంచి సమీరుల్లా ఖాన్ పేర్లను పరిశీలనలో ఉన్నట్లు కూడా సమాచారం. పెండింగ్ స్థానాల్లో అభ్యర్థులను ఫైనల్ చేసే ఛాన్స్ ఉంది. ఇదే విషయం ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్ సమావేశమై అయితే ఖమ్మం మాత్రం కాంగ్రెస్ పార్టీలో హీట్ సీట్గా మారింది. ఈ సెగ్మెంట్లో ఇప్పటికే పలువురు పేరు పరిశీలించగా మండవ, మల్లు, నందిని పేర్లను అధిష్టానం పరిశీలించింది. అయితే ఎల్లుండి నామినేషన్ ప్రక్రియ మొదలు కానున్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రానికి పెండింగ్ స్థానాల్లో అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించే ఛాన్స్ అయితే ఉంది. మొత్తానికి దీనిలో భాగంగా ఖమ్మం సీట్లో ప్రధానంగా డిప్యూటీ బట్టి విక్రమార్క బంధువులు కావచ్చు తన భార్యకు టికెట్ ఇప్పించుకోవాలని మొత్తానికి పట్టుబడుతున్న తరుణంలో పొంగులేటి వర్గానికి చెందిన ఆ వ్యక్తికి టికెట్ కన్ఫర్మ్ అయినట్టుగా వార్తా కథనాలు రావడంతో ఊహించని విధంగా భిక్షాకే తగిలిందంటున్నారు. తుమ్మల నాగేశ్వరరావు కూడా ఈ సీట్ పైన ఆశలు పెట్టుకున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి బంధువులకు ఇప్పించాలని ప్రయత్నం చేశారు. మొత్తానికి తెరపైకి పొంగులేటి వర్గం కావచ్చు ప్రసాద్ రెడ్డి నుంచి ఒక ఇవ్వాలని కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో ఊహించని విధంగా గతంలో డిప్యూటీ బట్టి విక్రమార్కకు కొందరు నేతలు అంత స్థాయిలో ఉన్నా కూడా కీలక పదవులు ఇప్పించడంలో ఫెయిల్ అవుతున్నారని, తనకు కావాల్సిన సీట్ను కూడా అందిపుచ్చుకోవడంలో ఫెయిల్ అవుతున్నారని పలు విమర్శలు కూడా రావడం జరిగింది. మొత్తానికి ఈ సీటుకి సంబంధించి సాయంత్రం కల్లా తెలవబోతుందంటూ వార్తా కథనాలు అయితే వస్తున్నాయండి. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది రాష్ట్ర రాజకీయంలో హాట్ టాపిక్గా మారిందంటున్నారు.